నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ రైన్ వస్తే తప్ప మరీ వచ్చి మరీ అయితే తప్ప ఇప్పుడు ఈ 3 గేట్స్ ఓపెన్ వరకు మాకేం ప్రాబ్లం వస్తున్నారు కదా మేడం. దాని తర్వాత అంటే ఇది ఏమైందంటే వెంటెడ్ పోర్షన్ ఆఫ్ 10 వెంట్స్, మళ్ళీ 62 మీటర్స్ నాన్ వెంటెడ్ పోర్షన్, అగైన్ 4 వెంట్స్, అగైన్ నాన్ వెంటెడ్ పోర్షన్. సో ఇదేం చేసింది, నాన్ వెంటెడ్ పోర్షన్ రిమూవ్ చేసింది. సో నాన్ వెంటెడ్ పోర్షన్ ఒక వార్డ్ ఉంది మేడం. ఎస్టర్డే మేడం వేర్ కంటిన్యూయింగ్ దిస్ వన్. అటువైపు నుంచి కంటిన్యూ చేసేసుకొని ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ అటెంప్ట్. కార్డింగ్కి వెళ్ళాము, అన్నీ కొత్త కార్డింగ్ ట్యాంకర్స్ పెట్టాము. లేదమ్మా, నలుగురు ఊరికి పోతాండి. ఫస్ట్ ఈ పోర్షన్ చేసి నీళ్ళు వదిలాక ఆ పోర్షన్ తర్వాత చేసినప్పుడు ఇలా డైవర్ట్ చేస్తారు కదా నీళ్ళు. సేమ్ డైమెట్ ఎంఎస్ వాడితే లెంగ్త్ ఎక్కువ వస్తుంది. మీరు చెప్పినట్టే చేసుకోవాలి, లేకపోతే ఇదేమి ఇంకా వర్షాల్లో నవంబర్ నెల 19-20 పెద్ద వర్షం పడడంతో మనకి చాలా చోట్ల చిత్రావతి రివర్లో ఉన్న ట్రిబ్యూటరీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దాంతో ఇప్పటి వరకు కూడా మనకి నీళ్లు ఇన్ఫ్లోస్ ఉండడంతో ఇంకా కూడా జిల్లాలో కొన్ని చోట్ల మనకి ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్స్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ వాటర్ పైప్ లైన్స్ కానీ, పంచాయత్ రోడ్స్ కానీ, కొన్ని గ్రామాలకు వెళ్ళే కనెక్టివిటీ అనేది రెస్టోరేషన్ ఇంకా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ ముదుగుబ మండలంలో దొరిగల్లు దగ్గర, తర్వాత కొడమండలపల్లి దగ్గర కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. 2 చోట్ల మనకి మేజర్ చిత్రావతి నది మీద మేజర్ బ్రిడ్జెస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఆ రోజు వాటర్ బ్రిడ్జ్ పైన మోర్ దెన్ 1 మీటర్ ఫ్లో రావడంతో బాగా 2-3 చోట్ల డ్యామేజ్ అయ్యింది. సో దీనికి సంబంధించి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు 2 చోట్ల కూడా ఆల్రెడీ వర్క్స్ అనేది మొదలు పెట్టారు. బట్ ఇంకా కూడా మనకి డైలీ యోగి వెమనా నుంచి కూడా మనకి వాటర్ రిలీజ్ ఉండడంతో వర్క్ అనేది కొంత స్లోగా జరుగుతుంది. సో దాన్ని ఇవాళ చూసి ఇరిగేషన్ వాళ్ళతో కూడా తర్వాత కొంత ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసి త్వరగా పని చేయడానికి కోసము మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ది కూడా మేజర్ పైప్ లైన్ మనకి దొరిగల్లు దగ్గర, తర్వాత నాగిరెడ్డిపల్లి దగ్గర 2 చోట్ల కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇవి దాదాపు మనకి కదిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న 5-6 మండలాల్లో అన్ని హ్యాబిటేషన్స్కి కూడా ఇక్కడి నుంచే వాటర్ అనేది వెళ్తుంది. ప్రస్తుతం వాళ్ళకి లోకల్ వాటర్ సోర్సెస్ ఉన్నప్పటికీ మనం ఈ వాటర్ రెస్టోర్ చేయగలిగినట్లయితే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం మినిమం పంచాయత్స్లో 50 to 60 ఎల్పిసివి డైలీ ఇస్తాము. సో అంత వాటర్ కూడా కన్వీనియంట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఒక బ్రీచ్ ఒక 2 డేస్లో అయ్యే అవకాశం ఉంది, ఇంకొక బ్రీచ్ ఇంకొక 5 to 7 డేస్లో అయ్యే అవకాశం ఉంది. సో ఈ వర్క్స్ అన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయడానికి కోసం ఇవాళ ఫీల్డ్ లెవెల్లో ఇష్యూస్ ఏమున్నాయి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే టేకప్ చేసుకొని దాన్ని త్వరగా సార్ట్అవుట్ చేయాలనే దానికోసం రావడం జరిగింది.
ముఖ్యంగా మీరు అధికారులందరూ మీరు మళ్ళీ 3 నెలల్లో మనకు సర్వసభ్య సమావేశం ఉంటుంది. ఈరోజు చాలా మంది అందరూ ప్రజాప్రతినిధులు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, మా ఊర్లో ఏమేమి సమస్యలని. మరీ వచ్చేటప్పటికి మీరు ఈ సమస్య మీరు తెప్పించుకోకూడదు, ఖచ్చితంగా అమలు కావాలన్నది. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు కొందరు చాలా మంది ప్రజాప్రతినిధులు లెక్క చేయడం లేదు, మాకేమి లేదనుకుంటున్నారు. అది మా నోటీసు చాలా చోట్ల వచ్చింది. అది ఎవరైనా కానీ ప్రజాప్రతినిధి మీకు ఏమన్నా సమస్య ఉంది వాళ్ళతో ఏమన్నా ఉన్నప్పుడు మాతో మాట్లాడండి, అంతేగాని మీరు వాళ్ళని మీకు సంబంధం లేదన్నట్లు కొందరిని మాట్లాడుతున్నారు. దయచేసి అది ఎప్పటికీ రానివద్దండి అట్లా విషయాలు. నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి మొట్టమొదటి సమావేశం మరి అనేక కారణాల వల్ల దాదాపుగా ఎప్పుడో జరపాల్సినటువంటి సమావేశం కోవిడ్ నేపథ్యం అయితేనేమి, వరదలు అయితేనేమి, ఎలక్షన్స్ వల్ల అయితేనేమి, కోడ్ వల్ల అయితేనేమి కొంత ఆలస్యంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి అధికారులందరూ కూడా తమ తమ డిపార్ట్మెంట్లకు సంబంధించి 16 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ సమీక్ష అంతా కూడా సభ్యుల ముందుంచారు. చాలా మంది సభ్యులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ తమ తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా మండలానికి సంబంధించి కొన్ని నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ప్రస్తావిస్తూ, మరి విద్యకు సంబంధించి చాలా స్కూళ్లలో సభ్యులు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని స్కూళ్ళు కొంచెం డ్యామేజ్ అయ్యి పిల్లలకి వచ్చి ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. సో గౌరవ ఎంఈఓ గారు ఇమ్మీడియట్ గా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ దానికి ఎక్కడో చోట టెంపరీగా పర్మనెంట్ బిల్డింగ్స్ కి కావాల్సినటువంటి అడిషనల్ రూమ్స్ కి ప్రపోజల్స్ పంపిస్తూ టెంపరీగా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా కూడా వాళ్ళకి అకామిడేషన్ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి, కోవిడ్ కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలా, దానికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించి మీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి సెకండ్ డోస్ అందరూ కూడా 100% ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే థర్డ్ డోస్ అని చెప్తున్నారు కానీ రాదు, థర్డ్ డోస్ వస్తుంది, ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మన జాగ్రత్తలు అయితే మనం తీసుకున్నాం. అందరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకొని, అదేవిధంగా ఇన్ కేసు ఏదైనా అవసరమైతే కావాల్సినటువంటి ఐసోలేషన్ కావాల్సినటువంటి రూమ్స్ కానీ, ఏదైనా హాస్పిటల్స్ కానీ ఇట్లాంటివి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరో ముఖ్యమైన విషయం, నల్లచెరువు మండలానికి మనకు అడిషనల్ పిహెచ్సి శాంక్షన్ అయింది, సెకండ్ పిహెచ్సి శాంక్షన్ అయింది. కాబట్టి R&D అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్ గా రెవెన్యూ వాళ్ళతో కూడా ఆల్రెడీ స్థలానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ ముగ్గురును కూడా మీరు ఇమ్మీడియట్ గా సమన్వయం చేసుకొని ఆ బిల్డింగ్ కు సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా R&D వాళ్ళు సమర్పిస్తే వెంటనే మనకు బిల్డింగ్ టెండర్లు కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ప్రయారిటీ బేసిస్ మీద మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా తహసీల్దార్ ఇద్దరు కూడా R&D వాళ్ళతో కలుపుకొని దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ దీనికి సంబంధించి మరి పశు సంక్షేమ వెటర్నరీ వాళ్ళు, ముఖ్యంగా జగనన్న పాల వెల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈరోజు పాడి రైతులకి మరింత లాభం కల్పించాలా, ముఖ్యంగా ప్రైవేటు డైరీలన్నీ కూడా ఏ విధంగా ప్రజల్ని దోపిడీ చేస్తా ఉన్నాయి. సో ఒక అమూల్ లాంటి సహకార సంఘాల
డైరీలు అయితే ప్రజలకి ముఖ్యంగా రైతులకు మరింత లాభం చేకూర్చుతుంది అనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జగనన్న పాల వెలువ కార్యక్రమం మనం ఇంప్లిమెంట్ చేస్తాము. అందులో నల్లచెరువు మండలం కూడా మనకి సెలెక్ట్ అవ్వడం నిజంగా అదృష్టం. మరి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ మనీ సొసైటీలన్నీ కూడా ఫామ్ చేశారు. అదేవిధంగా ఒక ఏఎంసీ కూడా మనకు నల్లచెరువు హెడ్ క్వార్టర్ లో ఒక పాల కేంద్రం కూడా 2-3 రోజుల్లోనే రెడీ అవుతుంది. సో దీనికి సంబంధించి వెటర్నరీ అధికారులందరూ కూడా శ్రద్ధ తీసుకుని ఇమ్మీడియట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పాడి రైతులందరినీ కూడా మోటివేట్ చేసి మరి అమూల్ వాళ్ళ సహకార సంఘం ద్వారా పాలు సేకరణ కార్యక్రమాన్ని స్పీడప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి కేవలం రేట్ ఎక్కువే ఉండడం కదా, దాదాపుగా 30-32 రూపాయల వరకు లీటర్కు ఆవు పాలు, 70-75 రూపాయల వరకు బర్రె పాలకు ఇవ్వడమే కాకుండా రైతులకి అనేక రకమైనటువంటి ఇన్సెంటివ్స్, పశువులు కొనడానికి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం కానీ, తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడము, దానికి గ్రాస్ పెంచుకోవడానికి కానీ, ఫీడ్ తీసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళే అందజేస్తూ ఆ తర్వాత మళ్ళా వాళ్ళకి కావాల్సిన బోనస్లు కూడా వచ్చిన లాభంలో సంవత్సరానికి ఒకసారి రైతులందరికీ కూడా బోనస్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి రైతులు చాలా లబ్ధి పొందే కార్యక్రమం. దీన్ని ప్రయారిటీ మీద తీసుకొని సంబంధిత అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి స్టార్ట్ అయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మండలంలో ఎంత ఇస్తున్నాం మనము? క్రాప్ డ్యామేజ్ 290 ఎకరాలు ప్యాడీ, ఓన్లీ ప్యాడీనే కదా. రావాల్సినటువంటి పరిహారం ఖచ్చితంగా అందరికీ వీలైనంత తొందరలోనే అందుతుంది. ఏ ఒక్క రైతు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పంట నష్టపోయిన ప్రతి రైతును కూడా ఇప్పటికే ఎన్యూమరేట్ చేసినాం. ఎన్యూమరేట్ అయిన ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ వస్తుంది. అదేవిధంగా శాండ్ కాస్టింగ్ అయిన వాటికి కూడా సపరేట్ గా చేసాం, వాళ్ళకు కూడా కావాల్సినటువంటి కాంపెన్సేషన్ వస్తుంది. మరి వ్యవసాయానికి సంబంధించి మరి ఇతర అంశాలు ఏమైనా ముఖ్యంగా ఆర్బీకేలు చాలా మటుకు ఇంకా మనకు పెండింగ్ లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరగాల్సినవి ఉన్నాయి. 1-2 చోట్ల ఇంకా సైట్ కూడా కొంత సమస్య ఉన్నట్టుంది. మరి అవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎంపీడీ వాళ్ళు అందరూ కూడా కలిసి వీలైనంత తొందరగా అప్ టు మార్చ్ మనకి డెడ్ లైన్. మార్చి లోపల అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు అన్ని కూడా మార్చి 31st మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల, అగ్రికల్చర్ అధికారులు అందరూ ఇమ్మీడియట్ ఏజెన్సీలు అందరినీ కూడా మీరు మోటివేట్ చేసి మార్చి లోపల అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే పూర్తి అయినాయో అవన్నీ కూడా అధికారులందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఐసిడిఎస్ కు సంబంధించి అంగన్వాడీ సెంటర్లు చాలా చోట్ల లేవని చెప్తా ఉన్నారు. మరి మనకి ఎన్ఆర్జిఎస్ లో అంగన్వాడీ సెంటర్లు బిల్డింగ్స్ అన్ని కూడా ఇస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఎన్ఆర్జిఎస్ కింద అంగన్వాడీ నూతన భవనాల కోసం ఇమ్మీడియట్ గా ప్రపోజల్స్ అన్ని కూడా తయారు చేసి ఏజెన్సీని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడే మనకి 2-3 నెలల్లోనే కూడా శాంక్షన్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ అందరూ కూడా నూతన అంగన్వాడీ బిల్డింగ్ల కోసం ప్రపోజల్స్ తయారు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాని కాపీ ఎక్కడెక్కడ అవసరమో, ఎన్ని బిల్డింగ్లు అవసరమో నాకు ఒక కాపీ పంపిస్తే నేను కూడా ఉన్నతాధికారులకు దాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా అంగన్వాడీ బిల్డింగ్లకు అన్నిటికీ కూడా శాంక్షన్ చేయిస్తాం, 100% శాంక్షన్ చేయిస్తాం. మరి అదేవిధంగా కొన్ని చోట్ల వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మంది ప్రజాప్రతినిధులు. ఎక్కడున్నాయమ్మా అంగన్వాడీ వర్కర్స్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? మినీ వర్కర్స్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? హెల్పర్స్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు? ఇంకా ఇవ్వాల్సినవి ఎన్ని ఉన్నాయి? అవన్నీ కూడా రేపు ఒకసారి నాకు డీటెయిల్ గా సబ్మిట్ చేయండి. వేకెన్సీ విషయం ఇమ్మీడియట్ గా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి అన్ని కూడా ఫిల్అప్ చేస్తాం అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి. రెవెన్యూ పౌర సరఫరా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్తాను. మరి మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి సర్వసభ్య కాలనీలో మా కరెంట్ లేదు సార్. అక్కడైతే పోల్ ఎక్స్పెక్ట్ చేస్తామన్నారు కానీ ఇంకా వేయలేదు. ఇక్కడ వచ్చి విజయలక్ష్మి కాలనీలో వచ్చి నీళ్ళని వాటర్ ఎక్కువపోతున్నాయి. ఇది ఎడపల్లికొండ నుంచి నీళ్ళు వస్తున్నాయి సార్ మాకైతే. అక్కడ చేస్తామని చెప్పినారు కానీ మోటర్ చేస్తాము, కల్పిస్తామని చెప్పిన కాలువ ఏం చెప్తారు ఏం సార్ మీరు చెప్పాలి. కానీ నీళ్ళు ఎత్తుపోతున్నాయి. ఏం కావాలో
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం జగన్నాథ్మందే స్మృతిగా మిశనవుతూ. మహాశైలారా, ప్రపంచంలో ఆది గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి అత్రి అనసూయాసుపుత్రుడైన శ్రీ దత్తాత్రేయుల వారి జయంతి కార్యక్రమం మన కదిరి కోనేరు కట్ట వద్ద గల సాయిబాబా మందిరం నందు దిగ్విజయంగా జరపబడుతుంది. ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఆ రోజు స్వామివారికి మహా అభిషేకము, మహాపూజ, అన్నదాన ప్రసాద వినియోగము, మరి ప్రతి సంవత్సరం డిసెంబర్లోనే ఈ స్వామివారి యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వృద్ధులు, ముసలివారు, చేతకాని వారు, అనాథలు, ఏ ఆధారం లేని వారికి చలి కాచుకోవడానికి, చలి ఎంత భయంకరమైందో మనకు తెలుసు. ఆ చలికి వణికిపోతూ ఉంటారు జనాలు. అట్లాంటి వారికి మనము బెడ్షీట్లు, అంటే వాళ్ళు కప్పుకోవడానికి దుప్పట్లను వితరణ చేయడం జరుగుతుంది. అయితే 3 రోజుల ముందుగా టోకన్ తీసుకుని సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి వచ్చే వాళ్ళకు మాత్రమే టోకన్ ఇవ్వబడుతుంది. టోకన్ ఉన్న వారికి మాత్రమే దుప్పట్లు ఇవ్వబడతాయి. టోకన్ లేని వారికి దుప్పట్లు ఇవ్వబడవు. ఇది ఇంతవరకు మందిరం కార్యక్రమం. పూజా కార్యక్రమంలో దయచేసి మీరందరూ పాల్గొనండి. భగవంతుని యొక్క సేవలో మీరు తరించండి. ఎప్పుడు మనకు జీవితంలో వ్యాపారం ఉన్నది, ఆఫీస్ ఉన్నది, ఉద్యోగం ఉన్నది, సంపాదన ఉన్నది, అంతా ఉన్నది. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మీ భార్యాభర్తలు, మీ దంపతులు ఇద్దరు మీ పిల్లలతో కలిసి ఒక మందిరానికి, ఏదో ఒక మందిరం, సాయిబాబా మందిరమో దత్తాత్రేయ మందిరం అని కాదు, ఏదో ఒక మందిరానికి వెళితే 1 గంట సేపు మీ దంపతులందరూ ఆడ కలిసి కూర్చొని భగవంతుని సేవ ప్రసాదాన్ని స్వీకరించి ఆడ ఆనందంగా కాసేపు మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, మీ జీవితానికి ఎంత ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందో ఆలోచన చేయండి. టీవీల దగ్గర కూర్చొని, టీవీల్లో మొక్కుకొని, టీవీల్లో దేవుడు కనపడితే హారతులు ఇచ్చేటువంటి సంస్కృతిని వదిలేయండి. ఇది ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయాలు. ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటే సామూహికమైనటువంటి ఈ ప్రార్థన వలన భగవంతుడు సంతోషిస్తాడు. సామూహికంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో భగవంతుడు అక్కడ తప్పక వస్తాడు, తప్పక మీ మొర వింటాడు. ఈ మహిళల లైంగిక వేడుకల నిరోధకకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు అవ్వాలి. దాని వివరాలు కూడా మా వాళ్ళు తెలియజేస్తారు. అది నోట్ చేసుకుని ప్రతి డిపార్ట్మెంట్ లోనే ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. దీంతో పాటు పోక్సో యాక్ట్ కింద మనం చూస్తూనే ఉన్నాము, చిన్నారుల మీద ఎన్నో లైంగిక వేడుకలు జరుగుతున్నాయి. దానివల్ల అభంశుభం తెలియని పిల్లలందరూ సరిగా ఎదగలేక, సమాజంలో తలెత్తుకోలేక, మరియు సరైన చదువు సంఖ్య లేక వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా ఎంతగానో బాధపడుతున్నారు. సమాజపరంగా, ఆర్థిక పరంగా కూడా దానివల్ల వాళ్ళు సరైన పనులు చేసుకోలేక బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా ఇవి జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి రక్షణలు ఉన్నాయి, జరగకుండా ఏం చేయాలి అన్న విషయాన్ని మీకు పద్మ నారాయణ రెడ్డి గారు అడ్వకేట్ వస్తారు, తెలియజేస్తారు. ఇందులో చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది, రక్షణ పొందడం కూడా జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మిగిలిపోయింటే వాళ్ళందరూ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నందువల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి, దానివల్ల స్త్రీలందరికీ ఎలాంటి ఉపయోగము
మా కుటుంబాల్లో ఎన్నో బాధలు ఏర్పడుతున్నాయి. అంటే వాళ్ళు సరిగా బతకలేకపోవడం, అమ్మాయి సరిగా చదువులేకపోవడం, వాళ్ళు సరిగా ఉండలేకపోవడం అన్ని ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి సిఇఓ శ్రీదేవి గారు అందరికీ తెలియజేస్తారు. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అమలు చేస్తున్నారు. దీంట్లో అమ్మాయిని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా తరలించుకోవాలి, వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఎలా ఏర్పాటు చేయాలి అనే దాని గురించి మాకు ఇన్ఫర్మేటివ్ గా తెలియజేస్తారు. ఇవి కూడా మీరు తెలుసుకొని, అంటే ఇది మా డిపార్ట్మెంట్ నేను అవసరం అనుకోకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలందరూ చక్కగా అమ్మాయిని సరిగా చదువుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2013లో ఈ చట్టం ఏర్పడింది. ఈ చట్టం ఏర్పడడానికి ముందు పని ప్రదేశంలో వర్కింగ్ ప్లేస్, వర్క్ ప్లేస్ విమెన్ కి సంబంధించి హెరాస్మెంట్ కి ఏదైనా జరిగితే దానికి సంబంధించి మనకి లేకపోవడం ఉందన్నమాట. దానివల్ల 1997లో స్టేట్ గవర్నమెంట్ విశాఖ గైడ్ లైన్స్ అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది మనకి. ఆ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ చట్టం అనేది 1997లో జరుగుతే 2013లో చట్టం ఆమోదం పొంది లోక్సభ, రాజ్యసభ డ్రాఫ్ట్ 2007లో అయిందండి. 2010లో లోక్సభ, 2012లో 2013లో ఇంప్లిమెంటేషన్ లేని చట్టం వచ్చిందన్నమాట. ఈ చట్టానికి మూల కారణం ఏంటంటే రాజస్థాన్ లో ఒక బాల్య వివాహాన్ని మనము ప్రొటెక్షన్ కానీ, తర్వాత రిప్రెసల్ కానీ, ఈ విధంగా ప్రివెన్షన్ కానీ వర్కింగ్ ప్లేసెస్ లో ఉమెన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం వచ్చి 2013లో వచ్చింది. యాక్చువల్గా మేడం నాకు తెలుసు, మా మేడం నేను కింద నుంచి వచ్చే వింటున్నాను. తను ఆల్మోస్ట్ మీకు ఇదే చెప్పింది. ఈ యాక్ట్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు తీసుకురాస్తారు? విశాఖ అంటే పేరు కాదు, విశాఖ అనేది ఒక ఎన్జిఓ ఆమె, ఇలాగే అంగన్వాడీ వర్కర్, టీచర్ ఆమె. సో అక్కడ చాలా మంది చిన్న పిల్లలకే బాల్య వివాహాలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళు ఎక్కడానికి చెప్పేసి ఆమె పోరాటం చేసింది. అక్కడ ఆమె చాలా మంది బలత్కరించడం జరిగింది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అలాంటి వాళ్ళు వర్కింగ్ ప్లేసెస్ లో మనం ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అప్పటికే మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా 2013లో యాక్ట్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని యాక్ట్ రావడం జరిగింది. ఏంటి వర్కింగ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ తెలుసుకున్నాం. వర్కింగ్ ప్లేసెస్ అంటే ఆథరైజ్డ్ సెక్టార్ కావచ్చు, అనాథరైజ్డ్ సెక్టార్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఎన్జిఓస్, ట్రస్ట్, ఎవ్రీథింగ్ కూడా మనకు వర్కింగ్ ప్లేసే వస్తుంది. విమెన్ అంటే ఎవరైతే అక్కడ వర్క్ చేసుకుంటారో, మేబీ కాంట్రాక్ట్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, లేదా టెంపరీ కావచ్చు, లేదా పార్ట్ టైం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈవెన్ హానర్ కూడా కావచ్చు, వాళ్ళని కూడా అక్కడ ఉమెన్ కింద ట్రీట్ చేయవలసి ఉంటుంది. వచ్చే కొన్ని విషయాలు నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన అధికారులు ఉన్నారు, ప్రజలకు తీసుకెళ్లే ఎన్జిఓ సంఘంతో కూడా ప్రతినిధులు ఉన్నారు. హెడ్స్ బాధ్య గారు కానీ, కొండల గారు కానీ, కేఎల్ఏ మన కృష్ణమాచారి గారు. కాబట్టి ఇది మంచి రైట్ డైరెక్షన్ అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్ సంబంధించిన ఉమెన్ యొక్క హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ అంటే ప్లేస్ అంటే దిశా కమిషన్ 2020 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ విషయం తెలిసిందే. మహిళల యొక్క రక్షణ కోసం ఎక్స్క్లూజివ్లీ అందుకు కూడా మార్చి 2020 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి కేసు వచ్చేసి దిశలో ఈ సెక్షువల్ హరాస్మెంట్ సంబంధించిన కేసు ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ కేసు క్రైమ్ నెంబర్ 1/2020 ఎఫ్ఐఆర్ వచ్చేసి ఒక ఆఫీస్ లో పనిచేసే మహిళ సుప్రీం ఆఫీసర్స్ యొక్క హరాస్మెంట్ అంటే సెక్షువల్ హరాస్మెంట్ తప్పలేక ఎస్పీ గారిని ఎంక్వైరీ చేస్తే ఎస్పీ గారు ఇమీడియట్గా అప్పుడు ఎస్పీ గారు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఇమీడియట్గా చట్టపరంగా ఆ అధికారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చే విషయాన్ని కూడా విషయంగా పరిశీలించి ఏ విధంగా మనం ఈ హరాస్మెంట్ గురైన వాళ్ళని న్యాయం చేయడంలో పోలీసు వ్యవస్థపరంగా ముందుంటాం. కాబట్టి కానీ ఒక విచారించిన విషయం అంటే మా దాంట్లో ఏ విషయాలు కూడా రావట్లేదు. అంటే ఈ హరాస్మెంట్ లేదని కాదు, కొన్ని చోట్ల ఉంది, కానీ పోలీసు దాకా రావడం లేదు. అది ఎందుకు తెలిసిన విషయం. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ ఏమంటే మీకు అటువంటి విషయాలు కానీ అటువంటి సమాచారం ఏమంటే మాతో కూడా షేర్ చేసుకోండి. అటువంటి వారిని గైడ్ చెప్పి మా దగ్గర తీసుకొని వస్తే డెఫినెట్గా మేము గైడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాం.
జిల్లా అధ్యక్షుడు మాకు విచారిస్తున్నాడు. మా కష్టాలన్నీ కూడా చెప్పుకుంటున్నాము. చాలా మంగళవారం నా పొద్దు పట్టింది వాన, బుధవారం బేసవారం వరకు ఇడిచింది లేదు. బేసవారం సాయంత్రానికి 12 గంటల రాత్రి అప్పుడు బ్రహ్మాండంగా ఊరిసి పెట్టిపోయినాము. ఊరు నిండాకు నీళ్లు నిలిచినాయి. చాలా అసాధ్యమైన పని, దాటుకోలేక ఇబ్బందులు పడి చాలా కూడు లేక నీళ్ళు లేక కావాల్సి పరిస్థితి అయిపోయింది. అట్లా పడ్డప్పుడు ఏదైనా కానీ మాకు గవర్నమెంట్ సాయం చేయాలా. మేము ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడైనా కానీ మాకు ఇండ్లు జాగా చూపించాలా. అది మాకు ఈడ ఉన్నామంటే అంతర్నీవా కాలం ఒకటి ఉన్నది, 2 చెరువులు ఉన్నాయి. భారీగా ఈ ఊర్లో మాత్రం ప్రమాదం ఉంది. మేము బతకలేము. ఎప్పటికైనా మేము గడ్డెక్కల్లా. ఇప్పటికి 2 తూర్లు జరిగింది. అప్పుడే మేము 25 ఏళ్ల కింద ఒక సూరు జరిగింది. మళ్ళా ఒకసారి 10 ఏళ్ల కిందట జరిగింది. ఇప్పుడు చాలా జాచిగా జరిగింది. కానీ దీని బుట్టి ఈ పల్లెలో ఎవరు కూడా నివాసం చేసేదానికి కూడా భయంకరమై అవుతుంది. వర్షం వచ్చే ఇక్కడ ఉండలేము. ఎల్లప్పని మాట్లాడుతాను సార్. ఊరి పేరు ఎద్దలపల్లె. ఊరి అందరూ మొత్తం వరద పోయినారు. ఇళ్ళన్నీ కూలిపోయినాయి. దీని సమస్య ఏమైంది అడుగుతాను. దానికి ఏమైనా సమాధానం చెప్పవలను. 3 రేతులు అంటే ఊళ్ళోనే లేవు సార్ మేము. ఈరోజు ఎన్పికుంట మండలం ఎద్దలోలపల్లికి సంబంధించి దాదాపు 60 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వీటిలో దాదాపు ఇప్పటికి 2-3 సార్లు ఈ విపత్తు వల్ల గత 10 సంవత్సరాల కింద ఒకసారి, 25 ఏళ్ల కింద ఒకసారి, మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాదాపు ఈ ఊరంతా కూడా కొట్టుకునే పోయే పరిస్థితి ఏర్పడడం జరిగింది. మరి ఈ విషయం మీద కలెక్టర్ గారికి ఆల్రెడీ బీజేపీ పార్టీ తరపు నుంచి ఇంటిమేట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాను. దీనికి సంబంధించిన విషయంలో ఈ విలేజర్స్ అంతా ఏకమాటగా ముక్తకందంతో చెప్పేదేమంటే, ఎప్పటికైనా ఇక్కడ మా జీవితాలు సర్వనాశనం అయిపోయేదానికి అవకాశం ఉంది. ఇళ్లన్నీ కొట్టుకొని పోతాయి సార్. మాకు అక్కడ కృష్ణాపురం దగ్గర ల్యాండ్ ఉందని చెప్పడం జరిగింది. దాని విషయంలో రెవెన్యూలో కూడా దాన్ని అలాట్ చేస్తామని చెప్పారంట. మరి వీలైనంత తొందరగా వీళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఖచ్చితంగా అక్కడ స్థలం అలాట్ చేసినట్లయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి, బీజేపీ పార్టీ తరపు నుంచి ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు మేము శాంక్షన్ చేయిస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించేస్తే వీళ్ళందరికీ కూడా కొత్త ఇండ్లు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి ఈ విపత్తు పరిస్థితుల్లో 4 ఇండ్లకు 5 ఇండ్లకు ఇక్కడ ఒక్కొక్కరికి 95,000 ఇస్తామని చెప్పారంట. మరి విన్నపం ఈ నెల 11వ తారీఖు అనగా శనివారం సాయంత్రం కదిరిపట్టణం గర్ల్స్ కాలేజీ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై గొప్ప నాటక ప్రదర్శన జరుగుతున్నది. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీ ఫాలోవర్స్ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కులము, మతము అతీతంగా, రాజకీయాలు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ గొప్ప నాటక ప్రదర్శనకు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ విచ్చేసి అందరూ కూడా దీంట్లో నాటకాన్ని తిలకించాలని చెప్పి మేము కోరుతున్నాం. భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు 30 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి రాజ్యాంగాన్ని రాసి, ఆ రాజ్యాంగం ద్వారా 30 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక వర్గానికో లేక ఒక మతానికో సంబంధించిన కాదు, ప్రపంచ మేధస్సు కలిగినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాం. ఈ నాటకాన్ని తిలకించడానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇది సెలవు చేస్తున్నాం. నా పేరు చంద్రభాను. నేను జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ఈ నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ప్రదర్శింపజేయబోతున్నారు. ఈ నాటకం ద్వారా కదిరి పట్టణ ప్రజలకి అంబేద్కర్ గారి జీవితం గురించి,
ఆయన యొక్క పోరాటాల గురించి, ఆయన ఏ విధంగా అట్టడుగు స్థానం నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడు అనేలాంటి కొన్ని కీలకమైన విషయాల్ని ఈ నాటకం ద్వారా తెలియజేయబోతున్నాము. అంతేకాకుండా మానవ హక్కుల పోరాటము, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ఎలా నిర్మించాలి, అట్టడుగు వర్గాల వారు కూడా ఉన్నత స్థానాలకు ఏ విధంగా ఎదగవచ్చు లాంటి అనేక విషయాలని ఈ నాటకం ద్వారా పట్టణ ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రపై రేపు శనివారం సాయంత్రం కదిరి పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణం నందు ఉచిత నాటక ప్రదర్శనను కదిరి అంబేద్కర్ ఐడియాలజీ ఫాలోవర్స్ డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కదిరి పట్టణంలో ఉన్నటువంటి కులాలు మతాల అతీతంగా కదిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ నాటక ప్రదర్శనను తిలకించి ఈ నాటక ప్రదర్శనలో పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కార్మిక, కర్షక సోదరులందరూ కూడా బహుజన లౌకికవాదులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి భవిష్యత్ తరాలకు అంబేద్కర్ గారి స్ఫూర్తిని, రాజ్యాంగం యొక్క అవకాశతను తెలియజేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కుమారస్వామి, కదిరి అభివృద్ధి కన్వీనర్. ఈరోజు రేపు సాయంత్రం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద ఒక పెద్ద ఎత్తున నాటక ప్రదర్శన జరుగుతుంది. ఈ నాటక ప్రదర్శనకు పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ, ప్రజలందరూ, అంబేద్కర్ పట్ల ఆసక్తి గల వారందరూ, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గురించి తక్కువగా తెలుసు చాలామందికి, వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉంది. వాళ్ళందరూ కూడాను రేపు సాయంత్రం 6 గంటలకు గర్ల్స్ జూనియర్ కాలేజీలో జరుగుతుంది. అక్కడికి అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.